తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏపీలో జరుగుతున్నటువంటి స్పోర్ట్స్ కోటాలో జాబ్లు ఇచ్చారు. దీనికి సంబంధించి దాదాపుగా 370 పైన జాబ్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో డిఎస్సికి సంబంధించి పివి సింధు, సో ఆవిడకి ఇచ్చినప్పుడు దాన్ని ఇప్పుడు వీళ్ళు ఏదైతే స్పోర్ట్స్ కోటాలో ఇచ్చారో మహిళలకి దీన్ని కంబైన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆవిడకి ఇచ్చారు కదా, మేము ఇస్తే తప్పేంటి అనే విధంగా అసలు ఈ రెండింటిని ఎలా కన్సిడర్ చేయాలి? నిజంగా ఒక పెద్ద చర్చ నడుస్తుంది మేడం, దీన్ని ఎలా కన్సిడర్ చేయాలి అంటారు? అసలు ఈ డిఎస్సి అనే ఒక చిచ్చు ఎన్ని రోజుల నుంచి ఎంత ప్రజల సమయాన్ని వృధా చేస్తుంది, రాజకీయ నాయకుల సమయాన్ని వృధా చేస్తుంది, ఎంత టాక్ టైం వేస్ట్ చేస్తుంది అనేది చూస్తే గనక ఇంతకంటే టాపిక్ లేదా మాట్లాడుకోవటానికి అని అనిపిస్తుంది. ఈ డిఎస్సి వ్యవహారం చూసుకుంటే ఇప్పుడు కొంతమంది అభిప్రాయం ఎలా ఉందంటే అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు అన్నట్లు ఉంది. కానీ విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ నాయకులు ఒకంత ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఒక బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు పిడికి బియ్యానికి ఒకే మంత్రం పెట్టలేము మనం. ఇప్పుడు పివి సింధుకి ఇచ్చారు కాబట్టి మేము వేరే వాళ్ళకి కూడా ఇస్తాము అని అనడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు అలా ఇవ్వదలుచుకుంటే గనక దానికోసం ఒక జీవో పాస్ చేయాలి. జీవో పాస్ చేశారా లేదా, ఇది ఒకటి సమాధానం చెప్పాల్సి ఉంది అధికార పార్టీ వాళ్ళు. పైగా ఈ అసెంబ్లీలో ఏదైతే నేను చర్చకి రెడీ, అసెంబ్లీకి రండి, ఎక్కడికి వస్తారో చెప్పండి, మీరు ఎక్కడికి వస్తానంటే నేను అక్కడికి వస్తాను అని లోకేష్ ఛాలెంజ్ విసరటం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. అసలు ముందుగా ఎవరైనా ఎక్కడ మాట్లాడతారు? ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి అంటే అసెంబ్లీలోనే మాట్లాడతారు. అసెంబ్లీకి రావడానికి మీరేం చెప్తున్నారు? వంకలేనమ్మ డొంక పట్టుకుని అలాడింది అన్నట్టు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము రాము అంటున్నారు. ఇప్పుడు మీరు పిల్లి మేడలో గంట కట్టాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి? మీకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఏంటి, లేకపోతే ఏంటి? ఒక్క శాసనసభ్యులే ఉన్న వాళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నీకు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలంటే నీకు హోదాలే కావాలా? హోదా లేకపోతే మాట్లాడకూడదా? ఇప్పుడు మీకు నాకేం హోదా ఉందండి? మనం మాట్లాడొచ్చు కదా, అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. ఖచ్చితంగా ఈయన అసెంబ్లీకి వెళ్ళడు, మాట్లాడు, మళ్ళీ సమాధానం కావాలంటాడు. ఇక రాష్ట్రంలో వేరే సమస్యలు ఏం లేవా? అదేమంటే నేనే వచ్చి ఎందుకు మాట్లాడాలి? మీ మొహాలకి మా ఎమ్మెల్సీలు సరిపోరా? ఓ పక్కన శాసన మండలిలో చర్చలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వచ్చి ఎందుకు చెప్పడు లోకేష్ అని మాట్లాడతారు. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే అసలు రెండో వాళ్ళని నువ్వు ఫిక్స్ చేయాలని చూడటం దేనికి? నువ్వు ఫిక్స్ చేయొచ్చు కదా, నీకు నువ్వు వెళ్ళి మాట్లాడొచ్చు కదా. మళ్ళీ ఇదంతా సరిపోనట్లు ఏం మాట్లాడతాడు? అసెంబ్లీలో వాళ్ళే ఫీల్డింగ్ చేస్తున్నారు, వాళ్ళే బ్యాటింగ్ చేస్తున్నారు, వాళ్ళే రెఫరీలు, వాళ్ళే గెలిచామంటున్నారు, ఇదేం చిత్రం అని మాట్లాడుతున్నాడు. అసలు నేను ఎవరన్నా బ్యాటింగ్ చేయొద్దన్నారా, బౌలింగ్ చేయొద్దన్నారా? ఎవరు అనలేదు కదా. నువ్వు వెళ్ళి బ్యాటింగ్ చేయపోయా, లేదంటే వాళ్ళు బ్యాటింగ్ చేస్తానంటే నువ్వు బౌలింగ్ చేయకపోయా? ఏదో ఒకటి చేయాల్సింది. ఏది ఏమైనా ఇవాళ రౌతు కొద్ది గుర్రం అని అంటారు. ఎట్లా అంటే అధికార పక్షం గుర్రం అయితే రౌతు ఖచ్చితంగా ప్రతిపక్షం అవ్వాలి. మీరు ప్రతిపక్షం మీరుండి నడిపించాలి గుర్రాన్ని, అంతేగాని మీరు నడిపించకుండా గుర్రం అట్టెళ్తుంది ఇట్టెళ్తుంది ఇదైపోతుంది అదైపోతుంది అంటే కుదరదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అధికార పక్షం కూడా ఎలాగో జగన్మోహన్ రెడ్డి సరిగ్గా లేడు కాబట్టి మన ఇష్టారాజ్యంగా చేద్దాము అని అధికార పక్షం అనుకుంటే కూడా సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదండి, ప్రజలు మాట్లాడుకోరా? అసలు మీకు అంత కక్కుర్తి దేనికి? ఒక 370 పోస్టులు, స్పోర్ట్స్ పోస్టులు, డిఎస్సిలోనే స్పోర్ట్స్ కోటా ఉంటుంది, డిఎస్సిలోనే స్పోర్ట్స్ కోటా పెట్టాలి. కానీ మీరు విడిగా డిఎస్సిలో కాకోకుండా విడిగా స్పోర్ట్స్ ఆడిన వాళ్ళందరికీ మేము ఇస్తాము అంటే ఎట్లా కుదురుతుంది? ఎందుకు ఇంతవరకు లేని విధానాన్ని ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనకమాల రీజన్ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో తెలియట్లా. కనీసం ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసే వాళ్ళు కూడా కనిపించట్లేదు. పిల్లైనా వేయొచ్చు కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ల వేయొచ్చు. అసలు ఏంటి డిఎస్సిలో ఈ స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి ఎలా ఇచ్చారు? అసలు వీళ్ళు డిఎస్సి రాశారా రాయలేదా? ఆ కేసు వేస్తే కోర్టే అడుగుతుంది కదా, వాళ్ళు రాసిన ఆన్సర్ షీట్లు పంపించండి అని అడుగుతుంది కదా, ఓఎంఆర్ షీట్స్ ఏవో షీట్స్ పంపమని అడుగుతుంది కదా. అందుకని ఏంటి అంటే ఇక్కడంతా ఏదో మాయాజాలం జరుగుతుంది. ఇది ఎట్లా ఉందంటే
ఏడుగురు గుడ్డోళ్ళు కలిసి ఒక ఏనుగుని డిస్క్రైబ్ చేసినట్టుంది తప్పితే ఇద్దరు దొందులాగా ఉన్నారు ఇక్కడ. అందుకని ఏదైనా ప్రజా సమయం వృధా చేస్తున్నారు, ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. అసలు సమస్యల గురించి మాట్లాడుకోకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఇది సమస్య నేను కాదనట్ల, ఇంకా చాలా సమస్యలు కూడా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు ఈయనంటే కొత్తగా పెట్టిన పార్టీ అంతా చేసి ఎన్నేళ్ళండి 2012-13లో పెట్టాడు ఈయనకి రాజకీయ అనుభవం చాలా తక్కువ. అటువైపునేమో భీష్మాచార్యుడు లాంటి అవతల తెలుగుదేశం పార్టీ, ఈయన సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అనిపిస్తుంది. ఈయన సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు అనిపిస్తుంది. అందుకని ఇక్కడ అర్థం కావాల్సింది ఎవరికంటే ప్రజలకి అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి కూడా తన పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ.